అంతా కూడా 4 జనరేషన్లు అంతా కూడా హైదరాబాద్ మొదటి నుంచి కూడా కొంత విప్లవ భావజాలమైనటువంటి ప్రాంతంలో పుట్టినాం కాబట్టి ఓల్డ్ సిటీ ప్రతి అంశం మీద కూడా వెంటనే స్పందిస్తూ ఉన్న అంశం మీద చాలా సందర్భాల్లో ఆ యొక్క అంశాల మీద ఫైట్ చేయడము మాట్లాడము అనేక అంశాల మీద కూడా ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయినటువంటి దాఖలాలు మా కుటుంబ నేపథ్యం ఉంది, నా నేపథ్యం ఉంది. మా నాన్నగారు కూడా రిటైర్డ్ ఆర్మీ కాబట్టి కొంత ఏ విషయం ఉన్నా ధైర్యంగా వచ్చినటువంటి సమస్యను ఎదుర్కొనేటువంటి కుటుంబం మాది. అలాగే నా మ్యారేజ్ అయింది వరంగల్ వాస్తవ్యులు సౌజన్య, ఒక పాప ఒక బాబు. నా కుటుంబ నేపథ్యం ఇది. నిరంతరం ప్రజాసేవలో ఉన్నాను. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి యొక్క సంస్థకు జాతీయ ప్రచార కార్యదర్శి ఉన్నాను. అలాగే ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి అనేటువంటి సంస్థకు ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఉన్నాను. ప్రతినిత్యం ప్రజల సమస్యల మీద అనేక అంశాల మీద చేస్తూ ఉన్నాను. కోవిడ్ సమయంలో కానీ సాధారణ సమయంలో కానీ ఏ విపత్తు సమయాల్లో కూడా వెంటనే స్పందించేటువంటి ఆలోచన విధానం నాది. నేను మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ బాల స్వయం సేవకు ప్రథమ వర్ష ద్వితీయ వర్ష చేస్తున్నాను. కొంత హిందూ భావజాలము, తర్వాత భారత సంస్కృతి పట్ల, సాంప్రదాయాల పట్ల, కుటుంబాల పట్ల గౌరవమైనటువంటి కుటుంబంలో ఉన్నాను కాబట్టి అది ఇప్పటివరకు కూడా దాన్ని అలాగే కొనసాగిస్తూ ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఆర్యవైశ్య పోరాట సమితి ఉంది కదండి, సో దానికి వైశ్య కార్పొరేషన్ కోసం ఎలాంటి పోరాటాలు చేసేది? వైశ్య కార్పొరేషన్ కోసం అంటే మొదటి నుంచి కూడా చాలా బిలాంగ్స్ టు మా వైశ్య కమ్యూనిటీ వాళ్ళు చాలా మందికి కూడా తెలుసు. ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా వెనుకబడినటువంటి ఆర్యవైశ్యులకు ఏదో ఒకటి చేయాలనే సదాలోచనతో 2011 అక్టోబర్ 2 గాంధీ గారి స్ఫూర్తిగా తీసుకొని అప్పుడు స్టార్ట్ చేసినటువంటి ఆర్గనైజేషన్. ఇప్పటి వరకు నేను సుమారు 30-40కి పైగా నేను పాదయాత్రలు చేసిన, 300-400 పైగా నేను శిబిరాలు నిర్వహించిన, ధర్నాలు చేసినవి ఉన్నాయి, పాదయాత్రలు చేసినవి ఉన్నాయి. అనేక కార్యక్రమాలు కార్పొరేషన్ కోసము ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిన తర్వాత గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో, ప్రభుత్వము ముఖ్యమంత్రిగా రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు వారు మాట ఇవ్వడం జరిగింది, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇస్తానని. కానీ మాటిచ్చి మాట తప్పిరు. దాని తర్వాత అప్పటి నుంచి కూడా మళ్ళీ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్ని అవేర్నెస్ చేస్తూ వైశ్యుల్ని చైతన్యపరుస్తూ అనేక సామాజిక కార్యక్రమాలు కూడా పాల్గొంటూ వైశ్యుల్ని ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ఎట్లా వెనుకబడ్డారు ప్రతి ఒక్కరిని చైతన్యం చేయాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేసినప్పుడు గత ప్రభుత్వం కార్పొరేషన్ ఇస్తున్నప్పుడు కొంత మాకందరికి కూడా కొంచెం ఆనందం అనిపించింది. కానీ అది కొద్ది కాలంలోనే దాన్ని దాటవేస్తూ కార్పొరేషన్ ఇవ్వకుండా ఆ ప్రభుత్వం ఆపేసింది. దాని తర్వాత చాలా సందర్భాల్లో అనుకున్నాము, మళ్ళీ నిలదీసేటువంటి ప్రయత్నం చేసినాము. కొంత ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి వాతావరణం తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏదైతే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో వైశ్యులందరినీ మళ్ళా ఏకీకృతం చేసినప్పుడు కొంత వ్యతిరేకత కనబడే ఇప్పుడు ఉన్నటువంటి గత ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇచ్చిందని చెప్పి చాలా మంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు కదా, సో మీరు కూడా వెళ్ళిపోతున్నారా? అది కొంచెం హాస్యాస్పదమైనటువంటి విషయమే. ఎవరైతే మా వైశ్యాస్ కమ్యూనిటీ ఉన్నటువంటి రీసెంట్లీ పోయినటువంటి 2-3 నాయకులు, ఒక 5-6 మంది నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ వ్యాపారాలు కాపాడుకోవడానికి భయస్తులు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు కాపాడుకొని ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం పోయేటువంటి ఆలోచన విధానం మొదటి నుంచి ఉంది. ఎందుకంటే గతంలో కూడా చూసుకుంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి నాయకులు కాంగ్రెస్లో ఉన్నారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ వచ్చిందో వెంటనే బీఆర్ఎస్ పార్టీలకే వెళ్ళిపోయారు. అధికారం ఎటువైపు ఉంటే అటువైపు పోయేటువంటి నాయకులే తప్ప వీళ్ళు ప్రజల క్షేమం ఆలోచించి పేద వైశ్యుల గురించి కానీ వైశ్య సమాజానికి ఏదో చేయాలనే సంకల్పం ఉన్నటువంటి వ్యక్తులు కాదు. పూర్తిగా స్వార్థంతో కూడినటువంటి నాయకులు కాబట్టి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం వైపు పోయేటువంటి ఆలోచన ఉంది. పోయిన 2-3 నాయకులు కూడా సరే వాళ్ళ పేర్లు ప్రస్తావించడం సమంజసం కాదనుకుంటున్నా, కానీ ప్రజలందరికీ తెలుసు సరైన సమయం చూసి వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోనికైనా వేరు తప్ప ఇంకోటి ఏం లేదు. ప్రేమ్ గాంధీ అనేవాడు ఖచ్చితంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ కట్టుబడి ఉన్న ప్రభుత్వం ఇచ్చినందుకు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా మొదట్లోనే వెంటనే వెళ్ళి ధన్యవాదాలు తెలియజేసిన. కానీ కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. దాని మీద నేను ఏమాత్రం కూడా సుముఖంగా లేను. సో కరోనా సమయంలో హరిరామ హరే కృష్ణ అని చెప్పేసి ట్రస్ట్కి భాగంగా ఆర్యవైశ్య కమిటీ, సో మీరందరూ కలిసి 1,00,000 మందికి పైగా అన్నదానం కల్పించారు. అలాగే ఒక 1000 మందికి పైగా మీరు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని విన్నాము. సో దాని గురించి చెప్తారా? అంటే ఒక సమయం ఎట్లా వచ్చిందంటే దేశవ్యాప్తంగా విపత్తు కరోనా గురించి మనం అందరం కూడా చేసుకోవాలి. ఎంత డబ్బున్నా ఎంత ఉన్నా కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మనం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విధి విధానాలు మనం అంతా కూడా గమనిస్తూ ఉన్నాం. అప్పుడు ఉన్నటువంటి విపత్తు సమయంలో నేను కూడా సాధారణంగానే ఉన్నాను. కానీ ఒకరోజు సమయంలో చూసిన నేను ఉన్నటువంటి దిల్సుఖ్నగర్ ప్రాంతంలో ఎవరింట్లో వాళ్ళు ఉన్నాం, కానీ రోడ్ సైడ్ ఉన్నటువంటి బెగ్గర్స్
కొంతమంది నిరుత్సాహాలు ఉన్నటువంటి రోడ్ సైడ్ ఉన్న వాళ్ళ పరిస్థితులు మనందరికీ తెలుసు. వాళ్ళకి ఎవరు భోజనం ఇస్తారనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు ఒక రోజు సాయంత్రం అనుకొని మా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఒక 50-60 మందికి ప్రిపేర్ చేసి రోడ్డు మీదకి రావడం జరిగింది. అయితే నేను అక్కడ ఆల్రెడీ కొంత పోలీస్ డిపార్ట్మెంట్తో జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్తో కొంత పరిచయాలు ఉండడం వల్ల వాళ్ళు నన్ను ఆప్షన్గా నాకు ఐడి కార్డు ఇచ్చి మీరు సేవ చేయొచ్చు అనే అవకాశం ఇచ్చినప్పుడు నేను రోడ్ సైడ్ వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళ పరిస్థితులు చూసి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు చాలా బాధ అనిపించింది. ఉదయం సాయంత్రం ఒక నెల రోజుల పైట నేను వాళ్ళకి ఇచ్చిన తర్వాత నా సర్వీస్ యాక్టివిటీస్ చూసి, ఎందుకంటే నాకు ఆర్థిక స్తోమతకు కూడినటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అయినా కానీ రోజు 100-200 మందికి చేస్తూ ఉన్నాను, కానీ 1000 మందికి పెట్టాలంటేటువంటి సమస్య ఉండే. కానీ అప్పుడే హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ వాళ్ళు మా సంస్థతో టైఅప్ అయిన తర్వాత వాళ్ళు రోజు 2000 మందికి మధ్యాహ్నం రోజు 2000 మందికి వాళ్ళు భోజనం ప్రిపేర్ చేసి మాకు పంపిస్తే మేము 10 మంది వాలంటీర్ల ద్వారా మేము చేసినటువంటి సర్వీస్కి మాకు జిహెచ్ఎంసీ పూర్తిగా సపోర్ట్ చేస్తూ మాకు ఒక షెల్టర్ హోమ్ ఇవ్వడం జరిగింది. తర్వాత మా వాలంటీర్స్ ఎవరైతే ఉన్నో మా 15-16 మందికి మాకు అందరికీ ఐడి కార్డులు ఇవ్వడం జరిగింది. మేము తిరగడానికి వెహికల్ పర్మిషన్ ఇవన్నీ ప్రభుత్వం మాకు పూర్తిగా పర్మిషన్ ఇవ్వడం వల్ల రోజు 2000 మందికి అందరికీ ఆహారం అందించినటువంటి దాఖలాలు ఉన్నాయి. దాంతోపాటు అప్పుడున్నటువంటి పరిస్థితులు మనకు అందరికీ తెలుసు, ఎవరి ఇంట్లో ఉన్నా గడిపే కష్టం ఉన్నటువంటి పరిస్థితుల్లో అట్లాంటప్పుడే కొంతమంది ఎన్జిఓ సంస్థలు లేదా నాకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు అందరితో కలిసి సుమారు 1000 రూపాయలు విలువగలటువంటి కిట్లు ప్రతి నెల 15 రోజులు 300 మందికి అట్లా 3-4 విడతలు 2-3 వేల మందికి కూడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఒకే లక్ష్యం అనుకున్న మానవ సేవే మాధవ సేవ. ఆ రోజులు ఉన్నటువంటి పరిస్థితుల్లో బుక్కెడు దొరకడమే కష్టం ఉన్నటువంటి సమయంలో ఖచ్చితంగా మనకు తోచినంత ఎంతో కొంత సాయం చేయాలి. చివరికి మా పిల్లలు కూడా వాళ్ళ కిడ్నీ బ్యాంక్ నుంచి తెచ్చిస్తే వాళ్ళ స్కూల్ టీచర్లకి వాళ్ళ స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్కి ఇవ్వడం జరిగింది. మేమే కాదు, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అందరూ ఎంతోమంది మహానుభావులు వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు కాబట్టి అంత పెద్ద విపత్తుని మనం తట్టుకొని ఈరోజు ప్రశాంతంగా బతుకుతా ఉన్నాం. చాలా నైస్, గ్రేట్ థింగ్. అసలు ఇప్పుడు ఈ సోషల్ సర్వీసెస్ అనేవి ఎప్పటి నుంచి మీరు స్టార్ట్ చేశారు? ఇప్పుడు ముందుగా ఎలాంటి ప్లాన్స్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే నేను మామూలుగా చిన్న వయసు నుంచి ఉన్నాను, మాదంతా కూడా దూల్పేట. అక్కడి నుంచి కూడా చూస్తూ ఉన్నాము. మేము అప్పటి నుంచి కూడా స్కూల్ టైం నుంచి కూడా ఏదో అవకాశం ఉన్నంత వరకు అప్పుడు చిన్న చారిటీ యాక్టివిటీస్ అప్పటి నుంచి చేస్తాం. ఎందుకంటే RSS నుంచి ఉన్నాం కాబట్టి మాకు శాఖలో అనేక విషయాలు నేర్పిస్తున్నప్పుడు మానవ సేవ కూడా చేయాలనేటువంటి అంశాన్ని నేర్పిస్తున్నాడు మొదటి నుంచే ఉంది. కాబట్టి ఒక 2011-12 నుంచి కొన్ని సందర్భాల్లో అప్పుడు పడుతున్నటువంటి వైశ్యుల కష్టాలు లేదా సామాజిక అంశాలు ఉన్నటువంటి కష్టాలు, తర్వాత కొన్ని ఫ్లడ్స్ వచ్చినప్పుడు కొన్ని కార్యక్రమాలు వచ్చినప్పుడు మాకు RSS మాకు ఇంజెక్షన్ చేస్తుండే, ఇక్కడ కార్యక్రమాలు చేయాలి, ఇక్కడ సర్వీస్ యాక్టివిటీస్ చేయాలని చెప్పి వాళ్ళు ఇన్స్ట్రక్షన్ చేసినప్పుడు పోయినటువంటి కార్యక్రమాలు అదే స్ఫూర్తి ఈ రోజు వరకు కొనసాగుతుంది. భవిష్యత్తులో ఇంకా చాలా పెద్ద ఎత్తున చేయాలనుకుంటా ఉన్నా. ఒకే లక్ష్యం, జీవితంలో మనకు భగవంతుడు ఇచ్చినటువంటి మానవ అవతారంలో మానవ జీవితంలో ఉన్న ఖచ్చితంగా చిరస్థాయిగా నిలబడేటువంటి సేవ చేయాలనేటువంటి భావన ఉన్నాను. మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని ప్రేమ్ గాంధీగా ప్రస్తుతం వినబడతా ఉన్నాను. అదే గాంధీయుత మార్గంలో సేవే మార్గంగా పోవాలనే ఆలోచనతోనే ప్రస్తుతం కొనసాగుతున్నాను. ముందర చాలా కార్యక్రమాలు ఉన్నాయి, విడతల వారిగా చేస్తూ ఉన్నాము. ఇప్పటికైతే చిన్నపిల్లలకి ఎవరైనా వయసులో ఉన్నటువంటి పేదవారు ఉంటే వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తూ ఉన్నాము, విద్యకు అవకాశం ఇస్తూ ఉన్నాము, లేదా వైద్యానికి అవకాశం ఇస్తున్నాము. ఏ మాత్రం మా దృష్టికి వచ్చినటువంటి ప్రతి సమస్యని చాలా క్షుణ్ణంగా ఇచ్చేసి అవకాశం ఉన్నంత వరకు పరిష్కరించే ప్రయత్నం ప్రస్తుతానికి చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు అఖిల భారత ప్రచార సమితి జాతీయ కార్యదర్శిగా ఉన్నారు కదా, సో దాంట్లో మీకు ఎదురైన అనుభవాలు ఏంటి? ఇప్పుడు ఇది అయ్యప్ప విషయం వచ్చే వరకు చాలా బాధాకరమైనటువంటి విషయం. ఉభయ తెలుగు 2 రాష్ట్రాలలో కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి శబరిమలకు వెళ్ళడానికి 40 రోజులు మండల కాలం పాటు దీక్ష చేసి శబరిమల వెళ్తా ఉన్నాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి తెలుగు వారికి వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉంటారంటే అక్కడ అంత నిర్లక్ష్యంగా ఉంటారు. కనీసం ఇరుముడు ఇప్పడానికి కూడా అవకాశం ఉండదు, భోజన వసతి సరిగ్గా ఉండదు, నీళ్ల వసతి సరిగ్గా ఉండదు. ఇవన్నీ గమనించి ఇవన్నిటి మీద గతంలో చాలా కార్యక్రమాలు చేసినాము. జేఏసీ అనేటువంటి సంస్థ ద్వారా, మా సంస్థ ద్వారా మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి గారు కూడా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రతి నెల కార్యక్రమాలు చేసి ఆ కార్యక్రమాలు చేస్తాము. అలాగే అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ద్వారా సేవే మార్గంగా అనేక కార్యక్రమాలు, ప్రతి అమావాస్య రోజు సుమారు 10,000 మందికి అన్నదాన కార్యక్రమాలు చేస్తాము. దాంతోపాటు శబరిమల సీజన్ ఎప్పుడైతే కార్తీక మాసం వస్తుందో, కార్తీక మాసం మేము రోజు 10,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రత్యేకంగా భాగ్యనగరంలో 2, ఒకటి లోయర్ ట్యాంక్ బండ్లో, ఒకటి సరూర్ నగర్ దగ్గర నేనే నేరుగా రోజు 300-400 మంది అయ్యప్ప స్వాములు వస్తారు. 40 రోజుల పాటు 10-12 వేల మందికి రోజు నిత్యం వాళ్ళకి సేవ చేస్తా ఉన్నాం. 41 రోజు పాటు వాళ్ళకు భిక్ష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నామమ్మా. ఓకే, ఫర్ ద పీపుల్ NGO ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు కదా, సో దాని గురించి మీకు ఎదురైన ఎక్స్పీరియన్సెస్ ఏంటి? ఈ ఫర్ ద పీపుల్ అనే NGO
స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే గతంలో ఎవరైనా కానీ మాట్లాడితే వైశ్యస్ గురించే చేస్తూ ఉన్నారు లేదా మీరు ఇంకోటి అనే అంశం చేస్తూ ఉన్నారు అనే దానికి మా మిత్రుడి సలహా మేరకు ఒక ఆలోచన చేయడం జరిగింది. అది ఎప్పుడు అంటే కోవిడ్ సమయంలోనే. ఎప్పుడైతే నేను కోవిడ్ సమయంలో కొన్ని యాక్టివిటీస్ చేసినానో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి షెల్టర్ హోమ్ తీసుకోవడం జరిగింది. ఎవరైతే మైగ్రెంట్స్ ఉన్నారో మైగ్రెంట్స్ వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా గమనించినప్పుడు అప్పుడు ఒకటి కామన్ ఎన్జిఓ రావాలి, అందరితో కలుపుకొని పోవాలి, వైశ్యుల కులానికి ఆడికే లిమిటెడ్ అని కాకుండా అందరినీ కలుపుకోవాలని కొంత మిత్రుల సలహాతోని సుమారు 150 మంది మిత్రులందరం కూడా కలిసి అప్పుడు ఈ ఫర్ ద పీపుల్ అనేటువంటి ఎన్జిఓ స్టార్ట్ చేసి ఆ ఎన్జిఓ ద్వారా చాలా వరకు ఉన్నటువంటి మిత్రులతో సేకరించి ఎవరైతే మైగ్రెంట్స్ ఉన్నారో బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వివిధ రాష్ట్రాల నుంచి మన భాగ్యనగర్కి వచ్చినారు వాళ్ళందరికీ ట్రైన్ టికెట్లు ఇచ్చి పంపాలన్నా ప్రభుత్వం చేయలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు మేమంతా ఒక గ్రూప్ ఉండి అవకాశం ఉన్నంత వరకు వాళ్ళకి బస్సులు ఏర్పాటు చేసి పోవడానికి ఇచ్చేసి కొన్ని ఎన్జిఓతో కలిసి, ఎందుకంటే వైశ్య అనే ఆర్గనైజేషన్ అయ్యే వరకు వేరే ఎన్జిఓ కొంత ఆలోచించేటువంటి సమయం ఉంది. ఫర్ ద పీపుల్ అడేసరికి చాలా ఎన్జిఓలతో మేమే కాకుండా ఇంకో ఎన్జిఓలతో కూడా సపోర్ట్ తీసుకొని అప్పుడు ఉన్నటువంటి మైగ్రెంట్స్ అందరినీ వాళ్ళ వాళ్ళ గమ్యస్థలానికి చేర్చడానికి చేసేటువంటి ప్రయత్నాలుగానే ఫర్ ద పీపుల్ మేము అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఆర్యవైశ్య సంఘానికి లేదా ఒకవేళ సామాన్య ప్రజల సోషల్ సర్వీసెస్కి మీరు ఎంతవరకు భాగంగా ఉంటున్నారు? 365 days 24/7 అందుబాటులో ఉన్నాను. ప్రతిరోజు వాళ్ళకి ప్రతి సమస్య మీద స్పందిస్తూ ఉన్నాను. అవకాశం ఉన్నంత వరకు వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎగ్జాంపుల్గా చేసుకోవాలనుకుంటే మన దగ్గర ఏదైతే మా వైశ్య కమ్యూనిటీ ప్రధానమైనటువంటి అంశం కిరాణా వ్యాపారం. ఇవాళ కిరాణా వ్యాపారం పరిస్థితి ఎట్లయిందో మనకు తెలుసు. డీమార్ట్ లేదా ఈ ఎఫ్డిఐ ద్వారా వచ్చిన ద్వారా చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఎఫ్డిఐ స్టోర్స్ వచ్చిన తర్వాత వ్యాపారం అంతా కుంటుబడి చాలా ఇబ్బంది అవుతూ ఉంటే అప్పట్లో నేను డీమార్ట్ అనేటువంటి సంస్థతో పోరాడి కొట్లాడి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఒకటే చెప్పిన, మీ వల్ల మా జీవనోపాధి కోల్పోతుందంటే డీమార్ట్ డైరెక్ట్గా స్పందించి మా యొక్క సంస్థ ద్వారా వారు చేస్తూ 10,000 మందికి నేను డైరెక్ట్గా జాబ్ ఆపర్చునిటీ కల్పడానికి కారణంగా ఆ రోజు నిలబడ్డటువంటి దాఖలాలు ఉన్నాయి. ఓకే, సో ఆర్యవైశ్య సమితి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, అసలు చేయలేనివి ఏంటి, చేసినవి ఏంటి? ఇప్పటి వరకు చేసినటువంటి కార్యక్రమాలు అనుకుంటే మేజర్గా టార్గెట్ ఆర్యవైశ్య కార్పొరేషన్ అనేటువంటి అంశంగానే మొదటి నుంచి స్టార్ట్ అయిన 2011 నుంచి ఆర్యవైశ్య కార్పొరేషన్ వస్తే వేలాది మంది కుటుంబాలకు ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ఈ 3 అంశాల్లో కొంత వెసులుబాటు అయితేనేటువంటి అంశంతో మొట్టమొదటిగా స్టార్ట్ చేసిన తర్వాత కార్పొరేషన్ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వానికి ఉన్నాం. కానీ ఎలక్షన్ కోడ్ వల్ల వాళ్ళు ఇయ్యలేదు లేదా ఇంకోటి అంటున్నారు. దాన్ని బహుశా ఎలక్షన్ తర్వాత దాన్ని క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఒకవేళ ప్రభుత్వం ఇస్తే పూర్తిగా స్వాగతిస్తాం. ఇయ్యని పక్షాన యథావిధిగా మా యుద్ధము, మా పోరాటం యథావిధిగా కొనసాగుతుంది. అయితే మెడికల్ వర్గా పూర్తిగా చేయలేకపోయినాను. గతంలో ఉన్నటువంటి అంశాల్లో ఒక 2-3 అంశాల్లో చేస్తూ ఉన్నాను. భవిష్యత్ ఆలోచన ఉంది. ఎవరైతే జనరల్గా అన్ని సామాజిక వర్గాల్లో చేయాలన్నటువంటి తపన ఉన్నా కానీ వైశ్యుల్లో ఉన్నటువంటి మేధంగా ఏంటంటే వాళ్ళు చాలామంది బయటికి అడగలేనటువంటి పరిస్థితులు, ఆత్మాభిమానం ఎక్కువ అడ్డొస్తుంటుంది. వైద్యం అందక చనిపోయినటువంటి కుటుంబాలను కూడా చూసిన దాని మీదనే చలించి మొన్న ఒక అమ్మాయికి చేయడం జరిగింది. ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే భవిష్యత్తులో వైద్యపరంగా ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తూ అవకాశం ఉన్నందుకు ప్రభుత్వమా లేదా మేము సహాయం చేసి వైద్యం కోసం చాలా పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాలు చేయాలనుకొని ఆ ప్లానింగ్లు ఉన్నాము. దానికోసమే ఏసీపీఎస్ సేవ్ లైఫ్ అనేటువంటి ఒక ప్యానెల్ని రెడీ చేసుకొని ఒక టీంని రెడీ చేసుకొని ప్రస్తుతం చేస్తూ ఉన్నాం. మొన్న ఒక అమ్మాయికి బ్రోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కోసం చాలా ఇబ్బంది ఉంటే ఆ అమ్మాయికి సుమారు 2 లక్షల రూపాయలు దాతల ద్వారా సేకరించి అమ్మాయి ఆపరేషన్కి సహకరించడం. కానీ ఇది ఒకరోజు కాదు, రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి, చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. దాని మీద కూడా ప్రణాళిక చేస్తూ ఉన్నాము. భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున మెడికల్కి సంబంధించినటువంటి వాతావరణం తీసుకొని వచ్చి వైద్యం ప్రతి పేదవాడికి వైద్యం అందేలాగా ప్రభుత్వ సహాయమా లేదా మా ద్వారానా కానీ ఖచ్చితంగా వాళ్ళకి వైద్యం అందాలనేటువంటి ఒక సంకల్పంలో ఉన్నాము. భవిష్యత్తులో అది ఆలోచిస్తూ ఉన్నాము. సో ఆర్యవైశ్యుడిగా మీరు చేస్తున్న కార్యక్రమాలు రాబోయే కాలంలో ఎలాంటి కార్యక్రమాలు, వాటి ప్రణాళికలు ఏంటి? ఒకటే అమ్మా, ఇప్పటి వరకు చేసినటువంటి యాక్టివిటీస్లో అన్ని కూడా చూస్తూ ఉన్నాము. ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయ అంశాల్లో వస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే మనం వైద్యం గురించి మాట్లాడినాం, విద్య గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నాం. సుమారు 75 సంవత్సరాలు అయింది. వైశ్య ఆర్గనైజేషన్లు ఎన్నో ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో వైశ్యులకు సంబంధించినట్టు మీరు ఏ దేవాలయానికి పోయినా ఆ దేవాలయంలో ఖచ్చితంగా వైశ్యుల ప్రాధాన్యత ఉంటుంది. అంటే అక్కడ నిధులు ఇవ్వడమో లేదా అక్కడ మా సత్రం నిర్వహించడమో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడమో కానీ విద్య వరకు వచ్చే వరకు వైశ్యులకు సంబంధించిన ఎక్కడ లేదు. 1-2 హాస్టల్ ఉన్నాయి, అవి కూడా పూర్తిగా కమర్షియలైజ్ ఉన్నాయి. అంటే నిజంగా పేదవాడికి ఇచ్చేటువంటి అవకాశాలు లేదు. భవిష్యత్తు ఆలోచన ఉంది. ఏమని తప్పకుండా ఎక్కడనో ఒక చోట
మారుమూల ప్రాంతం అని కాకుండా భాగ్యనగరానికి కాకుండా ఏదైనా సిటీ అవుట్స్కట్లో పెద్ద ఎత్తున ఒక స్థలం తీసుకొని ఉచిత వైద్యం అందించాలి, ఉచిత విద్య అందించాలి. ఈ రెండు ఒకే ప్రాంగణంలో ఉండేటువంటి ఆలోచనలు ఉన్నాము. అందరి సహకారంతో మేము అనుకునేటువంటి ప్రణాళిక కొంత 12-14 సంవత్సరాలైంది. ఆర్గనైజేషన్ 2011లో స్టార్ట్ చేసినాము. ఇప్పటి వరకు చేసినటువంటి యాక్టివిటీస్ అందరికీ కూడా తెలుసు. దానికి సంబంధించినటువంటి ప్రస్థానం అనేటువంటి బుక్ కూడా గతంలో ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో కానీ అనేక ప్లాట్ఫామ్స్లో నేను చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం ప్రజలకు చేరవేస్తా ఉన్నా. అంటే భవిష్యత్తులో ఒక కార్యక్రమం ఉంది, ఉచిత వైద్యము, ఉచిత విద్య. ఎవరైతే వయసుల్లో పేదవారు ఉన్నారో వారికి ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాం. చాలామంది అనుకోవచ్చు మీరు వయసులకే మాట్లాడుతున్నారు అని. అంటే ఒక అంశం క్లియర్గా చెప్తా ఉన్నా. ప్రభుత్వం ఉన్నటువంటి కొన్ని పథకాలు వయసులకు లబ్ధి చెందినటువంటి పథకాలు చాలా ఉంటాయి. అలాంటి పరిస్థితి. ఇంకొకటి ఆత్మాభిమానం అడ్డు ఉంటుంది. మా వాళ్ళు పోయి అడగలేని పరిస్థితులు ఉన్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉంటాయి. ఆ కుటుంబాలని ఆదుకోవాలి, ఆ కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉండాలనే ఆలోచనతోనే కొంత ప్రణాళికబద్ధంగా పోతా ఉన్నాం. దాంతోపాటు మేము చేసేటువంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు ఎక్కడ కూడా వయసులకే చేయం. ప్రతి నెల అమావాస్య రోజు చేసేటువంటి అన్నదాన కార్యం ఎక్కడ కులం అనే ప్రస్తావించాం. వచ్చిన పేదవాడికి ప్రతి ఒక్కరికి అన్నదానం పెట్టాలనుకుంటాం. 40 రోజుల పాటు సుమారు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అన్నదాన కార్యక్రమం, అయ్యప్పలకు అన్నదానం, ఆడెక్కడ కూడా కులం అనేటువంటి ప్రస్తావన రాదు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే ఎవరైతే వయసుల్లో పేదవాళ్ళు ఉన్నారో వారికి చేయాలనేటువంటి ఆలోచిస్తాం. ఇప్పుడు వరంగల్ ప్రాంతంలో మొన్న భీకరమైనటువంటి వర్షాలు వచ్చినప్పుడు ఒకే కుటుంబం ఒక అబ్బాయి ఉన్నాడు, అంగవైకల్యం ఉన్నటువంటి అబ్బాయి, ముసలావిడ ఒక్క ఆమెనే ఉంది, ఉన్న గుడిసె కూలిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి అడిగి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు లేదు, కనీసమైనటువంటి వసతులు లేవు. ఆ కుటుంబాన్ని ఎట్లా ఆదుకోవాలి? ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటే మళ్ళీ మేమే ఆదుకునేటువంటి పరిస్థితి. ఆ కుటుంబాని కోసం కూడా పర్మనెంట్ ఒక ఇల్లు కట్టియాలనేటువంటి ఆలోచన. అలాంటి చిన్న కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మానవ సేవే మాధవ సేవ అనేటువంటి లక్ష్యంగానే ఏసీపీఎస్ నిరంతరంగా పనిచేస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా పనిచేస్తాం. సో ఆర్యవైశ్యులని ముఖ్య భాగంగా చెప్పుకుంటారు, వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. సో రోషయ్య గారి తర్వాత ఎవరు లేకపోవడం అనేది ఇప్పుడు ఆంధ్ర తెలంగాణకి లోటే అని చెప్తారా? నిజంగా అంటే ఒక మీడియా ముఖంగా చెప్పాలంటే కొంత బాధ అనిపిస్తున్న వాస్తవాలు మాట్లాడడం తప్పలేదు. అంటే జనరల్గా వేరే కమ్యూనిటీ అందరు కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు రోషయ్య గారి దగ్గర రాగానే రోషయ్య గారు వయసులకు ఎంతో చేసినది. నిజంగా చెప్తా ఉన్నా, ఆయన ఉన్నప్పుడు ఒక నిబద్ధగలటువంటి నాయకుడుగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఒక నమ్మిన నాయకుడుగా ఉన్నాడు. ఒక రాజనీతి తెలిసినటువంటి వ్యక్తిగానే ఉన్నాడు. కానీ కులం ప్రస్తావన ఆయన ఎక్కడ కూడా చేయలేదు. కులానికి ఆయన పెద్దగా చేసినటువంటి దాఖలాలు కూడా ఎక్కడ లేవు. ఎందుకు లేవు అనుకుంటే ఇలా ఆయన కుటుంబం ఎక్కడన్నా ఉందా? ఆయన పేరు చెప్పుకుని ఎవడన్నా నాయకుడు ఒక్కడన్నా ఎదిగిండా? లేదా ఆయన పేరు చెప్పుకున్నటువంటి ఏమైనా సంస్థలు నడుస్తూ ఉన్నాయా? లేదా ఆయన పేరు మీద ఉన్నటువంటి ఎక్కడన్నా వ్యవస్థలు, ఏదైనా హాస్పిటల్స్ కానీ, చారిటీ హాస్పిటల్స్ కానీ, అవి కానీ ఎక్కడా లేవు. ఆయన నిజాయితీ గల వ్యక్తి, నిస్వార్థమైనటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి నమ్మిన పార్టీగా వ్యక్తిగా ఉన్నాడు. అట్లా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి స్థాయి పదవి అటువంటి అధిరోహించండి. ఆయన ఎక్కడ కూడా కులం అనేటువంటి ప్రస్తావన చాలా తక్కువ సందర్భాల్లో మాట్లాడిండు. మీరంతా ఎదగండి, అవకాశం ఉన్నప్పుడు చేస్తానడు. కానీ మీరు కులంని మాత్రమే నేను ఉంటే ఇచ్చేస్తానటువంటి పరిస్థితులు నిజంగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఉభయ తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా వైశ్యుల్లో నాయకత్వ లోపం కనబడతా ఉంది. దానికి నిదర్శనమే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో. అక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా, ఇక్కడ తెలంగాణ, ఈ 2 రాష్ట్రాల్లో చూసుకున్నా సరైనటువంటి రాజకీయ ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఒకే ఒక నాయకుడు, గతంలో ఒకే ఒక ఎమ్మెల్యే అన్నాం, ఇప్పుడు కూడా అదే ఒకే ఒక ఎమ్మెల్యే అంటా ఉన్నాం. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే బిగాల గణేష్ ఉంటే ఇలా బీజేపీ పార్టీ నుంచి సూర్యనారాయణ గుప్తా ఆయన ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఒకవేళ దామాషా ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అక్కడ 6-7 మందికి స్థానాలు ఇవ్వాలి, ఇక్కడ కూడా 3 లేదా 4 స్థానాలు ఇవ్వాలి, ఒక ఎంపీ స్థానం ఇవ్వాలి. కానీ ఇప్పుడున్నటువంటి పార్టీలన్నీ కూడా ఇవ్వకపోవడానికి కారణం ఏంది? వైశ్యుల్లో రాజకీయ చలనం లేదు, రాజకీయంగా వాళ్ళు ఎదగాలనేటువంటి ఆలోచన లేదు. నిజంగా నాయకత్వ లోపం ఉంది, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఆ రోజుల్లో ఉన్నటువంటి రోషయ్య గారు వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి స్థాయికి ఎదగలిగాడు. ఇప్పుడు అంత నిబద్ధత గలటువంటి నాయకులు ప్రస్తుతం మా సామాజిక వర్గంలో ఎవరు కనబడతలేరు. ఉన్నా కానీ వాళ్ళు కుంచితమైనటువంటి మనసుతో ఉన్నాం. ఇప్పుడు మేము చెప్తా ఉన్నాం, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారం, ఆ పార్టీకి మారం. రోషయ్య గారు ఎప్పటి నుంచి అయినా ఒకే పార్టీలో ఉన్నారు. కారణం ఏంది? ఆయన నిబద్ధత గలటువంటి నాయకుడు. అలాంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి హిస్టరీలో నిలబడిపోయాడు. ఇలా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు ఎవరు ఉన్నారంటే రోషయ్య గారి ప్రస్తావన వచ్చినప్పుడు అందరం కూడా హర్షించుకునేటువంటి దాఖలాలు ఉన్నాయి. అలాగే ఆర్థిక మంత్రిగా ఆయన దిట్ట అనేటువంటి వాతావరణం అనేక మంది ముఖ్యమంత్రులు మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఆ లోటుని తీర్చేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఉంది. మేము ఈ వేదిక ద్వారా, మన ఛానల్ ద్వారా కూడా వేడుకుంటా ఉన్నాం. నిజంగా యువత రాజకీయాల్లోకి రావాలి. యువత రాజకీయం అనేసరికి ఇది మురికి గుంట అంటున్నారు, ఇంకోటి అని రకరకాల కామెంట్ చేస్తున్నది కాదు.
రాజకీయం అనేది ఒక పవిత్రమైనటువంటి యుద్ధం. ఈ పవిత్రమైనటువంటి యుద్ధంలో మీరంతా భాగస్వామ్యం కావాలి. నిజంగా చదువుకునేవాడు వస్తే కరప్షన్ జరగదు, నిజంగా చదువుకునేవాడు ఉంటే అభివృద్ధి జరుగుతుంది, నిజంగా చదువుకునేవాడు రాజకీయాలు ఉంటే అనేకమైనటువంటి మార్పులు వస్తాయి. అది రాని పక్షాన ఏమవుతుందో మనం అందరం కూడా కళ్ళంగా చూస్తా ఉన్నాం. దయచేసి ఇది ఒక వేదిక అనుకుందాం. నిజమైనటువంటి సమాజంలో మార్పు రావాలనుకునేటువంటి వ్యక్తులు, మార్పుని చేయాలనుకునే వ్యక్తులు రాజకీయం ముందుకు రావాలి. మీరు ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు, ఉండండి, ఆ పార్టీలో నిజాయితీగా పనిచేయండి. ఈ రోజు కాదు రేపు ఖచ్చితంగా మనం అనుకునేటువంటి లక్ష్యానికి చేరుతాం. సో యువతకి మీరు యాజ్ ఏ ఫౌండర్గా కావచ్చు, ప్రెసిడెంట్గా కావచ్చు, వాళ్ళకి ఎలాంటి స్ఫూర్తిని కల్పిస్తున్నారు? ప్రస్తుతం ఉన్నటువంటి మా సామాజిక వర్గంలో వయసులో ఉన్నటువంటి యువత అందరిది కూడా వాళ్ళంతా కూడా కంప్లీట్ ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ ఆధునిక యుగంలో పూర్తిగా కల్చర్ మారిపోయినటువంటి దాఖలాలు కనబడతా ఉన్నాయి. కొంచెం బాధ అనిపిస్తూ ఉంది, కానీ చెప్పే సందర్భం ఉండి చెప్తా ఉన్నా. నిజంగా కూడా చెప్తున్నా, ఇప్పుడున్న యువత తల్లిదండ్రుల్ని గౌరవిస్తలేదు, కుటుంబానికి విలువిస్తలేదు, భార్యా పిల్లలకు గౌరవమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. దయచేసి ఒక్కటే ఆలోచించాలి, మనం ఎంత నిజాయితీగా ఉండగలుగుతామో ఖచ్చితంగా మనకు అభివృద్ధి అనేది లేదా మన సక్సెస్ కనబడుతుంది. సక్సెస్ వైపు లేకుండా ఇలా హంగు ఆర్భాటాల వైపు యువత పరిగెడతా ఉంది. అది సరైన పద్ధతి కాదు. నిజంగా కూడా మీరు దానికి ఒక లిమిట్ అనేది పెట్టుకోవాలి. ఎవరైనా కానీ మీరు సక్సెస్ కావాలనుకుంటే కష్టపడి చదువుకొని మంచి ఉన్నతమైన పొజిషన్కి వచ్చిన తర్వాత ఇలా మీరు చేస్తున్నటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఎక్కటో పోతా ఉన్నాయి. నిజంగా యువత అందరూ కూడా ఆలోచించాలి. ఏం ఆలోచించాలి అంటే, మీరు చేస్తున్నటువంటి పని ఏంది, కుటుంబానికి ఎంత సమయం ఇస్తున్నారు, వ్యసనాలకు ఎంత సమయం ఇస్తున్నారు. ఇలా మీరు 10 మందిలో చూసుకుంటే 9 మంది వ్యసనాలకే బానిసలు అవుతా ఉన్నారు. నేను అంటున్నా, అది దయచేసి అది సరైన పద్ధతి కాదు. మీరంతా వ్యసనాలకు దూరం ఉండండి. ఒక వయసు దాటిన తర్వాత నిజంగా చెప్తా ఉన్నా, ఒకానొక రోజుల్లో వయసులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఈ ప్రస్తుతం లేదు. అప్పుడు అన్ని సామాజిక వర్గాలు, అన్ని కులాలు కూడా వయసులకు మంచి అసలు ఊహించినటువంటి గౌరవం ఇస్తుండే. కారణం ఒకటి ఏంది, వాళ్ళు వ్యసనాలకు దూరం ఉన్నారు, వాళ్ళు మాటకి నిలబడేటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి యువత పూర్తిగా పెడదారి పడతా ఉంది. దయచేసి దాన్ని కరెక్షన్ చేసుకోవాలి. సరే, ఒక బ్రేక్ తీసుకుందాం. స్వయం కృషి కార్యక్రమంలో షార్ట్ బ్రేక్. సుందర్, డీల్ పక్కా చేసుకుని వస్తాను సార్. మన కారపూస అమ్ముతున్నాం.